శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు శ్రీ రమణ గారు రచించినటువంటి అరటి పువ్వు సాములారు కథ విందాం. అది శ్రమదానోద్యమానికి తన వంతు కర్తవ్యంగా స్వామి పల్లకీ ఎక్కారు. అంతా పల్లకీలు మోసేవారైతే ఎక్కేవారెవరుంటారు? అంతరార్థాన్ని వివరించాడొక నమ్మిన బంటు. టెంకాయలు, వంకాయలు, పీతాంబరాలు ఊరి జనం ఇవ్వబోతే ఆయన మౌనంగా తిరస్కరించారు. స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించరని వదంతి వ్యాపించింది. మరుక్షణం అరటిపూలు పావురాళ్లల్లా వచ్చి స్వామి ముందు వాలాయి. సాములారు కొలువు తీరారు. భక్తులంతా ఆసన్నులై ఆసక్తులై కూచున్నారు. గుంపులోంచి ఒక భక్తుణ్ణి సైగతో పిలిచి పాదాల దగ్గర చోటిచ్చారు. అంతా నిశ్శబ్దం, గాంభీర్యం నిండి ఉంది. సాములారు గుట్టలోంచి ఒక అరటి పువ్వు తీసి భక్తుడికి ఇచ్చారు. భక్తుడు బాంబు అందుకున్నంత భయంగా వణుకుతున్న చేతులతో అందుకున్నాడు. దీన్ని వలవరా వత్సా అన్నారు మందహాసంతో. భక్తుడు గజగజ వణుకుతూ అరటి పువ్వు డొప్ప ఒలిచాడు. ఆపమన్నట్లు సైగ చేసి భక్తజనాన్ని తాపీగా ఒకసారి వీక్షించి, చూశారా, ఇవన్నీ కర్మశేషాన్ని పూర్తి చేయక అడుగున పడి ఉన్న పూతలు. ఈ పైన కప్పుకున్న రేకు ఉన్నదే, అదే మాయ. ముందు దాన్ని తొలగించాలి. తదుపరి అత్తంగా పెనవేసుకున్న పూతని విడగొట్టాలి. అవే భవబంధాలు. చూశారా, ప్రతిపూతలో దొంగ, బూచాడు అనే రెండు చేదు విషయాలు ఉంటాయి. అవే రాగద్వేషాలు. వాటిని విధిగా త్యజించవలే. భక్తుడితో వాక్యానుసారంగా తంతు నడిపిస్తున్నారు. భక్తులు ఉత్కంఠతో గమనిస్తున్నారు. వత్సలారా, ఈ లౌకిక జగత్తులో ఉండే జీవి అరిషడ్వర్గాలకు లోబడి కణరెక్కుతుంది. అందువల్ల దానిని మజ్జిగ అనే పరిజ్ఞానంతో శుద్ధి చేయాలి. సోదాహరణ వివరణకి భక్తులు మైమరిచిపోతున్నారు. వైరాగ్యం వారిని ఆవరించి ఊహోకారాలు చేస్తున్నాయి. తన్మయత్వంతో దండాలు పెడుతున్నారు. అరటి పువ్వు ఒలవగా చిక్కి చిన్నదై బుడిపెలా తేలింది. హరోం హర హర, ఇదిగో శివలింగం ఆవిర్భవించింది. హర హర మహాదేవ. స్వామి భక్తి ఆవేశంలో అంటూ ఉంటే భక్తులంతా వంత పలికారు. ఆ శివలింగాన్ని పెద్ద పళ్ళెంలో పెట్టించి ఒలిచిన అరటి పువ్వులతో పూజ చేయించారు. మజ్జిగతో అభిషేకం చేయించారు. పసుపుతో అర్చన చేయించారు. ఇప్పుడు చెప్పేది సావధాన చిత్తులై వినండి. ముందుగా నానబెట్టిన శనగపప్పు, అనగా అది పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవ క్షారాన్ని పట్టినంత మమకారాన్ని వేసి మెత్తగా మధించి ముద్ద చేయండి. అగ్నిదేవునికి ఆవాహన చేసి మనసనే బాణలిలో మానవత్వం అనే నూనె పొయ్యండి. ఆ ముద్దని చిట్టి గారెలుగా రెండు చేతులా తట్టండి. తట్టేవేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి. భక్తులారా, తట్టిన కొద్దీ తరిస్తారు. పరిపక్వమయ్యాక, అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించి ఆహారమయ కోసం నింపండి. అరటి పువ్వు వడలు తిని అంతా ఓం అని తృప్తిగా తేంచారు. పూజా సభ పరిసమాప్తి అయింది. భక్తులు సాములారి జ్ఞానానికి ముగ్ధులై రొట్టెలు వేసుకుంటూ బయలుదేరారు. గుమ్మం దాటాక మధ్య వయస్కుడన్నాడు, భక్తి ముక్తి ఏమో గాని సాములారి పుణ్యమా అని నాలో జ్ఞానదీపం వెలిగింది. అరటి పువ్వు రెక్కల్లో ఓ క్వార్టరు చుట్టుకొని పబ్లిక్గా అబిట్స్లోంచే వెళ్ళిన అడిగేవాడు ఉండడు. సేఫ్టీ అండ్ డిగ్నిటీ. పల్లకి స్వపరివారంగా ఇంకో ఊళ్ళో ఆగింది. ఊరంతా అరటిపూలు వేళ్లాడిపోయాయి. సభ తీరిన స్వామి ఓ అరటి పువ్వు చేతిలో పట్టుకొని, ఏమిటిది అని అడిగారు. అరటి పువ్వు స్వామి అన్నారు సభికులు ముక్తకంఠంతో. స్వామి కొంటెగా నవ్వి, కాదు, మీ అజ్ఞానం. ఇది విష్ణుమూర్తి శంఖం, సాక్షాత్తు పాంచజన్యం. దీని రూపురేఖలు చూస్తుంటే మీకు శంఖం స్ఫురించడం లేదా
అని గద్దించారు. అవునన్నట్లు తలలూపి లెంపలేసుకున్నారు. అసలు దీని వర్ణం తెలుపు. ఆ నీలమేఘశ్యాముని వెన్నంటే ఉండి నీలవర్ణానికి మారింది. అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అద్దుకొని రవ్వంత ఎరుపు కలిసింది. భక్తులు పరవశించిపోయారు. అరటి పువ్వులో వైకుంఠం చూశారు. అక్కడి అరటిపూలన్నీ శంఖాలై ఓంకార ఘోష చేస్తున్నట్టు ఉంది. స్వయంగా ఒలిచారు. ఏమిటివి? పూతలు కాదురా మూర్ఖ, శంఖంలో నాదాలు. ఒలుచుకుంటూ వెళితే నిక్షిప్తమైన నాదాలు ప్రత్యక్షమవుతాయి. ఇవిగో ఇవి శత్రువులు, ఇవి మెట్లు, ఇవి స్వరాలు, ఇవి రాగాలు. ఓంకారం నుంచి ఘీంకారం దాకా ఆ స్వరాలను ఆస్వాదించండి. అరటి పువ్వుతో ఆధ్యాత్మిక శంఖం పూరించండి. స్వామి, మరి దొంగ బూచాడు మాటేమిటి? అవి అపశృతులు నాయన. అవి పాంచజన్యంలో ఉండవు, పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ఉంటాయి. చిత్తం స్వామి. సాములారు చెప్పిన సామ్యం చెప్పిన చోటే చెప్పకుండా చెప్పుకుపోతూ మెప్పు పొందుతున్నారు. ఆయన సూక్తులు ఆ నోటా వినిపిస్తున్నాయి. అరటి ఒకే ఒక పువ్వు పూస్తుంది జీవితకాలంలో. ఇందులో కుటుంబ నియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది. అరటి పూల దొన్నెల్లో దీపాలు వెలిగించుకోండి. కరెంటు కోతను అవలీలగా అరటిలీలగా అధిగమించండి. ఇంటిల్లపాది అరటి పువ్వులు ఒలుచుకోండి. శ్రమదానంద కందళిత హృదయార విందులు చేసుకోండి. అధర్వణ వేదం 61వ పనసలో అరటి పువ్వు నుంచి విద్యుత్తు పుట్టించే సూత్రం ఉంది. ఇది నాకు తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు. వారు లంకలో మొదట అరటి చెట్లను ధ్వంసం చేసి ఆ పువ్వుని తోక చివర తగిలించుకొని తద్వారా విద్యుత్ కణాలు సృష్టించి లంకా దహనం చేశారు. ఫ్లోరీథెరపీతో సమస్త వ్యాధులని, మన దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేయవచ్చు. సాములారి పాపులారిటీ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల స్థాయికి ఎదిగింది. నగరంలోకి స్వాముల వారు విచ్చేశారు. బడా భక్తులు, విదేశీయులు, సినిమా స్టార్లు, నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రెస్ రిపోర్టర్లు, టీవీలు, కెమెరాలు, అంతా కోలాహలం. గెలలతో సహా అరటి పువ్వులు దిగాయి. ఏమిటిది అన్నారు స్వామి. చక్కెర కేళి అన్నారు. కాదు, రాజకీయ కేళి అని చిరునవ్వు వారిపై విసిరి తన చమత్కారానికి తానే మురిసిపోయారు. కాసేపు మౌనం. సభంతా నిశ్శబ్దం. చూడండి నాయనలారా, ఎమ్మెల్యేలందరూ మంత్రులు కానట్లే పూతలన్నీ పళ్ళు కావు. చూశారా? పై అర్థం కర్మ సాఫల్యం వల్ల ఫలవంతమవుతుంది. ఇది ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు, రెండో వరుస క్యాబినెట్ వర్గం, దిగిన కొద్దీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రముఖులు, ఇంకా దిగువన మున్సిపాలిటీ పదవులు, మండలాధీశులు, మిగిలిన వాళ్ళు పువ్వులో పూతల్లో ఉంటారు. అయితే మరి దొంగ బూచాడు? ఇక్కడ రూఢి అర్థమే చెప్పుకోవాలి. దొంగంటే దొంగే, బూచాడంటే బూచాడే. కులం, ప్రాంతం, పార్టీ, ముఠా ఇవన్నీ వినియోగించుకొని వడలు వేసుకోవాలి. సామాన్యుల సమస్యలు సదా సలసలా కాగుతూ ఉంటాయి కదా. వాగ్దానాల ఘుమఘుమలు సృష్టించడం సులువే కదా. అరటిపండు ఒలిచినట్టు సెలవిచ్చారు స్వామి. మరి మా టీవీ ప్రేక్షక శ్రోతలకి మీరేమైనా సందేశం ఇస్తారా అని అడిగాడు ఒక ఆయన, లైటు మొహం మీద వేస్తూ. స్వామి న్యూస్ రీడర్లా నవ్వి, టీవీకి అరటి పువ్వుకి తేడా లేదు. ఇక్కడ ఒలుస్తాం, ఇక్కడ ఛానల్స్ మారుస్తాం. మరి దొంగ బూచాడు మామూలే అన్నారు. నాదొక్క ప్రశ్న. ఇన్నాళ్లుగా నేను ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయ కోణాల నుంచి ఈ అరటి పువ్వు వేదాంత ప్రవచనం చేస్తున్నాను కదా, దీని సారాంశం మీకు ఎలా తోచింది అన్నారు. సభంతా కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. తమరికి అరటి పువ్వు వడలంటే చచ్చేంత ఇష్టమని గుంపులో నుంచి ఒక కంఠం పలికింది. స్వామివారు కంగు తిన్నారు. సభ ఖాళీ అయింది. శిలాప్రతిమలా నిలబడి ఉన్న స్వామివారిని ఒక భక్తురాలు సమీపించి, స్వామి అని అంది. ఏమి అన్నారాయన పరధ్యానంగా. తమరు అనుగ్రహిస్తే మీ అరటి పువ్వు సిద్ధాంతాలు, మీ జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి 7 కోట్ల ఆంధ్రులకు అందించాలని ఉంది.
మీ పాదాల చెంత అరటి పువ్వంత చోటిస్తే అన్నదావిడ వినయంగా. స్వాములారు ఒక్కసారి షాకు తిన్నట్టయి అమ్మో అది మాత్రం వద్దు అంటూ పాంకోళ్ళు చేత పట్టుకుని పరుగులంకించుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.